తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కేరళ నాడి శాస్త్రం అనే కార్యక్రమానికి స్వాగతం. మకర రాశి వారికి మార్చి నెలలో చాలా అద్భుతంగా సూచనలు మనకి ఇక్కడ కనబడతా పోతుంది. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం. అదేంటి గురుగారు, ఇతర రాశులు చూసుకుంటే ఎలా ఉంది, మీరేమో ఇలా చెప్తున్నారు అనుకుండవచ్చు. కానీ ఇతర వాళ్ళు చెప్పేది ఏ రకంగా చెప్తున్నారు మనకు తెలీదు. కానీ మనం చెప్పేది చాలా వరకు కూడా శాస్త్రోత్తరకంగా ఉంటుంది, సాంప్రదాయంగా ఉంటుంది. కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా చెప్పామంటే ప్రతిది కూడా స్వచ్ఛంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది. ప్రతి విన్నవాళ్ళకి కూడాను చాలా చక్కగా అద్భుతంగా ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. సినీ తారాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పోలీస్ రంగంలో ఉన్న కానీ, అడ్వకేట్స్ కానీ, ఇతర రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి లాభదాయకం రావడానికి అవకాశం అంటే మార్చి నెలలో కనపడుతుంది. మార్చి నెలలోనే చాలా వరకును భావిదాయకం అనేది కనబడుతుంది. మరి అదే విధానంగా కళ్యాణము, ఉద్యోగము, ఫలితం రావడానికి కూడా చాలా వరకు మంచి ఫలితం రావడానికి కూడా ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. సో అటువంటి కూడాను మనం చేసుకోవచ్చు. ఎందుకు అలా చేసుకోవచ్చు అనుకుంటే, కొన్ని రాశి నక్షత్రాలకు కొన్ని పూజలు చాలా అవసరం పడుతూ ఉంటాయి. మకర రాశి వారికి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం, సత్యనారాయణ స్వామి ఆలయం దర్శించుకోవడం, సత్యనారాయణ స్వామి ఒక పూజ చేసుకోవడం అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. మకర రాశి వారికి చాలా వరకు కూడాను సోషల్ మైండ్గా ఉంటారు, చాలా ఫ్రీ మైండ్గా ఉంటారు, ఆ రాశి తగినట్టుగానే ఉంటారు, స్త్రీలైనా పురుషులైనా. కానీ అనుకోకుండా మీరు ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. ఎవరికి డబ్బులు ఇచ్చారా అంతే అప్పుల పాలవుతారు. ఆ డబ్బులు అనేది తిరిగి మీకు రాదు. సో సొంతంగా కావచ్చు, మీ బంధుమిత్రులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మీరు ఈ ఒకటి ఇవ్వకూడదు. సో అవన్నీ కొద్దిగా జాగ్రత్త వహించాలి. కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా కొద్ది జాగ్రత్త వహించాల్సి వస్తాయి. సో డబ్బు విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎవరికైనా ఇవ్వాలన్నా, చూడాలన్నా, ఆలోచించాలన్నా చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో మాటికి మీకు రావాల్సినటువంటి ఏదైనా విశేషమైనటువంటి ఇంకేదైనా కైంకర్యాలు ఉన్నాయంటే కూడా మనం విశేష ఫలితాలు లభించడానికి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సో మీరు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళంటే పాడి పంటలు ఏదైనా వేసుకున్నారనుకోండి, మకర రాశి వాళ్ళు ఏ పంట వేసినా కూడా ఈ సంవత్సరం చాలా మంచి పండుతుంది, మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది, అద్భుతమైనటువంటి రాబడడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు చేసుకోవచ్చు. సో ఏదైనప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది. సో ఇంకొకటి, భగవాన్ ఆరాధన చేసేటప్పుడు ఇక్కడ సత్యనారాయణ స్వామికి ఒక వ్రతం ఆచరించడం అనేది జరుగుతుంది. సత్యనారాయణ స్వామిని ఒక కథను వినటం ఒకటి కనపడుతూ ఉంటుంది. పోనీ మీకు ఆ ఒక మీ వంతులో ఉందిలో అంటేనే చేయండి, లేకుంటే లేదు, అది వేరే విషయము. కానీ భగవంతుని అనేటప్పుడు నారాయణ స్వరూపం ఏదైనా కూడా, ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నారు, ఆ నారాయణ స్వామి కూడా దర్శనం చేసుకోవచ్చు. మరి మహావిష్ణువు ఒక దర్శనం ఏదైనా చేసుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎక్కువ శాతము విష్ణు సహస్రనామ చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. 108 సార్లు విష్ణు సహస్రనామం చదవండి, చక్కగా ఫలితం లభిస్తుంది. అది ఎంత పవర్ఫుల్ తెలుసా అండి. విష్ణు సహస్రనామ భీష్మాచార్యులు చదివినటువంటి విష్ణు సహస్రనామ, మహావిష్ణువు అంటే సాక్షాత్ శ్రీకృష్ణుడిని పొగిడినిచ్చినటువంటి వాక్కు అది. ఆయన శిథిల అవస్థలో పడుతూ ఆయన చివరి క్షణం వరకు కూడాను ఆ విష్ణు సహస్రనామ స్మరిస్తూ ఆ స్వామివారిని శ్రీకృష్ణుని పొగుడుతూ ఆయన పాడినటువంటి పాట. కాబట్టి భీష్మాచార్యులు వాక్కులో వచ్చినటువంటి వాక్కు కాబట్టి విష్ణు సహస్రనామ స్మరణ చేయటం వల్ల చాలా వరకు మకర రాశి వాళ్ళకు శుభ సూచన రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఈ రకంగా మీరు చేస్తూ ఉండండి. మకర రాశి వాళ్ళకి మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతము బెల్లము లాంటివి చీమలకు దానం చేయటం అలాంటివన్నీ చేయడం మంచి ఫలితం లభిస్తుంది. ఆవులకు పెట్టండి, మంచి లాభదాయకం ఉంటుంది. దానం
బెల్లం దానం చేయటం కొంచెం మీకు అన్ని విధాలుగా లాభదాయకం రావడానికి కనిపిస్తుంది. కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా బెల్లాన్ని మీరు దానం చేయటం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. చక్కగా చేసుకోండి. మరియు అదే విధానంగా ఆలయ దర్శనం. ఆలయ దర్శనం అంటే మహావిష్ణువు ఆలయ దర్శనం చేసుకోవడం అనేది మనకి ఇక్కడ కనపడుతుంది కదా. ఆలయ దర్శనానికి ఏ విధానం చేసుకోవాలి? చక్కగా మీరు ఆలయానికి వెళ్ళిన తర్వాత ముందుగా గజస్తంభాన్ని దర్శనం చేసుకొని ఆ కనబడే వంటి వైకుంఠనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయనే సత్యనారాయణ స్వామి రూపుడు, ఆయనే శ్రీకుర్మ, ఆయనే సకల దశావతారం కాబట్టి ఆ స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకొని ఆ స్వామిని ఆరాధించుకుంటే మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. ఆ స్వామి కోసము 108 సార్లు ప్రదక్షిణ చేసుకోండి, లేదా 41 లేదా 21 ప్రదక్షిణ చేసుకుంటే చాలా వరకు శుభ సూచనలు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎక్కువ శాతము మకర రాశి వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఆ ఆలయంలో స్వామివారికి చక్కగా తులసి మాలని దానం చేయండి. తులసి మాలని దానం చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. తులసిమాల ఎంతవరకు కూడా అర్చన చేయడం, విష్ణు సహస్రనామంతో అర్చన చేసుకుంటే కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఈ రకంగా చేస్తూ చూడండి, మంచి శుభ సూచనలు లభిస్తాయి. నమస్తే.